Right. So in the last class, we were discussing related to the questions from science and technology. Right. So science and technology tarata, general studies paper 3 lo economy, science and technology tarata. Today we shall discuss about environment and disaster management. Right. Environment, disaster management. Hardly మనకి 4 questions ఉన్నాయి. So class complete అయిపోతుంది speed గా. Right. No problem from that. Yes. Right. So see, the seventh question from 10 marks. Seventh question from 10 marks deals with okay. So before that, yeah. Coming to the part of environment. Environment. So environment questions చూస్తే మనకి 3 questions నుంచి 4 questions వస్తాయి. కొన్ని సార్లు 2 క్లియర్ గా చెప్పాలంటే 2 to 4. 2 questions నుంచి 4 questions మధ్యలో వస్తాయి. రెండు 10 మార్క్స్, ఒక 15 మార్క్, ఆర్ ఒక 10 మార్క్, రెండు 15 మార్క్స్, ఎట్లయినా కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఎన్విరాన్మెంట్. రైట్. సో 2 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్, కొన్ని సార్లు బేసిక్ గా 2 క్వశ్చన్స్ వస్తాయి. 10 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ 15 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అంతే. అయితే ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్విరాన్మెంట్ అంత ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే చదువుతామో ఆ నాలెడ్జ్ అనేది మనం హ్యాపీగా మెయిన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా రెఫరెన్సెస్ కన్నా అవేవి కూడా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ లో ఉన్న వాటిని మనం ఎగ్జాంపుల్స్ కింద ఎక్కువ మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అండ్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు కాస్త జాగ్రఫీతో రిలేట్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ ని మనకి అడగడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఎస్. అయితే మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్ వాడు 2 క్వశ్చన్స్ అడిగినా, 3 క్వశ్చన్స్ అడిగినా, 4 క్వశ్చన్స్ అడిగినా పేపర్ అనేది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ. ఓకేనా? డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ కొన్ని క్వశ్చన్స్ అనేవి బౌన్సర్స్ ఉంటాయి. వీ కెనాట్ ఈవెన్ అటెంప్ట్ అట్లా ఉంటాయి. క్లియర్? బౌన్సర్స్ అనేవి ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు ప్రిలిమ్స్ లో పెట్టినంత ఎక్కువ టైం అనేది మెయిన్స్ లో ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కి పెట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రిలిమ్స్ లో సంపాదించుకున్న నాలెడ్జ్ తోనే మెయిన్స్ లో మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డూ ప్రిపేర్. మీరు ప్రిలిమ్స్ కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో ఎన్విరాన్మెంట్ టాపిక్ ఆ నాలెడ్జ్ అనేది చాలా కన్సాలిడేటెడ్ వేలో ఉంచుకోండి. ఎగ్జాంపుల్స్ కానీ లైక్ నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా, వెట్లాండ్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామ్ లో మీరు యూజ్ చేయడానికి ఉంటుంది. అంతకన్నా మీరు మెయిన్స్ లో రాసే స్కోప్ కూడా ఏముండదు. క్వశ్చన్స్ నేను చూపిస్తాను కదా, యూ కెన్ సీ ద క్వశ్చన్స్. బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ మాత్రం లిటరల్లీ బౌన్సర్స్ వస్తాయి. అవి అసలు కనీసం మనం ఎక్స్పెక్ట్ కూడా చేయనట్టు వస్తాయి అన్నమాట. డన్. రైట్. యా. సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సోర్సెస్ విషయానికి వస్తే, ఎస్ అఫ్ కోర్స్ మీ క్లాస్ నోట్స్ ఆర్ క్లాస్ పీడిఎఫ్ సంథింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది కాకుండా ఎక్స్ట్రా ఇంకేదైనా చదవాలి అనుకుంటే, ఎస్ దట్ ఈజ్ శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్ ఉంటుంది కదా, అది మోస్ట్లీ పీపుల్ అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు శంకర్ ఐఏఎస్ ని. వాడు ఈజీగా కంపైల్ చేసి అంతా ఉంచాడు. అండ్ ఇది, అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో పిఎంఎఫ్ ది ఎన్విరాన్మెంట్ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ అండి, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఒక బుక్ సెలెక్ట్ చేసుకొని ఆ బుక్ ని చదువుకుంటే సరిపోతుంది. డన్. క్లియర్? ఎస్. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. సో క్వశ్చన్ చూడండి. Industrial pollution of river water is a significant environmental issue in India. Yes, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అనేవి రివర్ వాటర్ ని పొల్యూట్ చేస్తున్నాయి. అవునా? సో ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అనేవి, సో అది ఈ రోజు మనకి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కింద మారింది. అవునా కాదు? ఎస్. క్లియర్. ఈ స్టేట్మెంట్ ని మనం యాక్సెప్ట్ చేస్తూ
కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. క్లియర్? ఎస్, దానికి వద్దాము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. డిస్కస్ వేరియస్ మిటిగేషన్ మెషర్స్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లం. సో ఆ ఎన్విరాన్మెంటల్ ఇష్యూని మిటిగేట్ చేసే విధంగా మనం ఆన్సర్ అనేది రాయాలి. సెకండ్ ఆన్సర్ అది. అండ్ ఆల్సో గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ ఇన్ దిస్ రిగార్డ్, థర్డ్ పార్ట్. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఏ ఉన్నాయి. అయితే నాకు ఒక్కసారి చెప్పండి, దీనికి ఏదైనా స్పెసిఫిక్ గా ఎన్విరాన్మెంట్ బుక్ కానీ నాలెడ్జ్ కానీ అవసరమా? బేసిక్ గా తెలుస్తుంది కదా, కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఒకటి ఉంటే మనకి ఇది సరిపోతుంది. ఓకేనా? క్లియర్? ఎస్. అయితే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆఫ్ రివర్ వాటర్. అయితే యూ హ్యావ్ టు మెన్షన్ ఫ్యూ ఇండస్ట్రీస్ అండ్ దేర్ అవి ఏ విధంగా ఆ దగ్గరలో ఉన్న రివర్స్ ని పొల్యూట్ చేస్తున్నాయి అనేది చూస్తాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, దెర్ ఆర్ సమ్ ట్యానరీ ఇండస్ట్రీ. ట్యానరీ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? యూపీలో ఉన్నాయి. ఈ ట్యానరీ ఇండస్ట్రీస్ అనేవి మోస్ట్లీ రివర్ యమునాని డైరెక్ట్ గా పొల్యూట్ చేస్తున్నాయి. ఓకేనా? రివర్ యమునాని డైరెక్ట్ గా పొల్యూట్ చేస్తున్నాయి. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్. అండ్ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. So if you take along the rivers of Brahmaputra, there are few industries which actually directly dumping all the industrial waste into Brahmaputra. Clear? For example, in the regions of Digboy, Assam లో చూసుకున్నట్లయితే దిగ్బాయ్ లో మనకి పెట్రోలియం ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. సో అందులో వచ్చే క్రూడ్ వేస్ట్ అంతా కూడా డైరెక్ట్ గా బ్రహ్మపుత్రలో వదలడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. దిస్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు రైట్. డన్. అండ్ నెక్స్ట్ అట్లానే యూ కెన్ ఆల్సో యాడ్ సో ఫ్యూ ఇండస్ట్రీస్ లైక్ టాటా స్టీల్ కంపెనీ, జంషెడ్పూర్ ఆర్ జార్ఖండ్ ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో ఉన్న రివర్స్ లో పొల్యూషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్? సో ఇట్లాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఏవైతే డైరెక్ట్ గా వాటర్స్ లోకి యాడ్ చేస్తున్నారో వాటి ఎగ్జాంపుల్స్ అనేవి మనం రాస్తాం. రైట్? వాటి ఎగ్జాంపుల్స్ 2-3 ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే మోస్ట్లీ కొంతమంది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా డిస్కస్ ది వేరియస్ మిటిగేషన్ మెషర్స్ లోకి వెళ్ళిపోతారు. నో, ఫస్ట్ ఆ గ్రేవ్ ఇంపాక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తో మెన్షన్ చేస్తేనే ఆన్సర్ అనేది ఇంకా ప్రాపర్ గా ఉంటుంది అనమాట. రైట్? ఎస్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చూడండి. మిటిగేషన్ మెషర్స్ ఏంటి ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఆఫ్ రివర్ వాటర్ కి? కమ్ విత్ సమ్ సొల్యూషన్స్. there are some you can write like effluent treatment plants. ETPs అనేవి ఉంటాయి. అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ STPs అనేవి ఉంటాయి. క్లియర్? అండ్ యూ కెన్ ఆల్సో రైట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ద జీరో లిక్విడ్ డిశ్చార్జ్. కరెంట్ అఫైర్స్ లో ఉంది, ఇది లాస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ లో ఉంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఏంటి అంటే ఆదిత్య బిర్లా కంపెనీ ఇట్ ఆల్సో యాక్చువల్లీ మేక్స్ క్లోత్స్ తయారు చేస్తుంది కదా. ఏ కంపెనీ? ఆదిత్య బిర్లా తయారు చేసేది ప్యాంటలూన్స్ తెలుసా? రైట్. ప్యాంటలూన్స్ ఫ్రమ్ ఆదిత్య బిర్లా. రైట్? ప్యాంటలూన్స్ ఫ్రమ్ ఆదిత్య బిర్లా. అయితే ప్యాంటలూన్స్ లో క్లోత్స్, వాళ్ళ ఓన్ క్లోత్స్ ఏవైతే ఉంటాయో ప్యాంటలూన్స్ లో అవి ఆదిత్య బిర్లాది. సో దే మేడ్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎవరితో? ఏపీతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో క్లోదింగ్ ఫర్మ్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఏం చేస్తారు? లిక్విడ్ డిశ్చార్జ్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ వీళ్ళు ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే వాటర్స్ ఏవైతే ఉంటాయో ఈ వాటర్ ని డైరెక్ట్ గా రివర్ లోకి పంపించరు. వీటిని కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ చేసి అందులో ఉన్న హార్డ్ వేస్ట్ అంతటిని కూడా సాలిడ్ రూపంలోకి తీసుకొస్తారు. ఆ మిగిలిన లిక్విడ్ అంతా కూడా అది అంత ఇంప్యూర్ వాటర్ ఏం కాదు, కాస్త ప్యూర్ వాటరే ఉంటుంది. ఇవి రివర్ సోర్సెస్ లోకి డైరెక్ట్ గా వదిలేస్తారు. ఆ హార్డ్ వేస్ట్ అంతా కూడా సాలిడ్ రూపంలో తీసుకొస్తారు. అది ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఒక 10,000 liters ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ ఉందనుకోండి. 10,000 liters ఆఫ్ పొల్యూటెడ్ వాటర్
దీని నుంచి హార్డ్ వేస్ట్ అంతా వేస్ట్ చేస్తే అది మహా 1 kgకి వస్తుంది అంతే. దాన్ని పూర్తిగా కంప్రెస్ చేసేస్తారు, పూర్తిగా కంప్రెస్ చేసి దాన్ని అండర్ గ్రౌండ్ లో మనం పెట్టేయచ్చు. సో అప్పుడు అంత ప్రాబ్లం అనేది ఉండదు. ఆర్ యు గెటింగ్? 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది వేస్ట్ చేసే బదులు దాన్ని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ మెథడ్ లో హార్డ్ వేస్ట్ అంతా కూడా 1 kg కింద సప్రెస్ చేసి మిగిలిన వాటర్స్ ని రిలీజ్ చేసేయడం అనేది ఇంపార్టెంట్ కదా. ఇస్ దిస్ క్లియర్? సో యూ కెన్ యాడ్ దిస్ వన్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ మెథడ్. డన్? Clear? No, I'm not getting any response. Yes. Right. So do speak something. So idokati chustamu, and there are few other methods. Like కొన్ని natural methods అయినా యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రెమిడియేషన్ టెక్నిక్స్ లో ఒకటి యూస్ చేస్తాం, బయో రెమిడియేషన్. బయో రెమిడియేషన్ అంటే ఏంటి? బయోలాజికల్ ఆబ్జెక్ట్స్ ని యూస్ చేసి వేస్ట్ ని వాటి నుంచి తీసేస్తాం అన్నమాట. ఓకేనా? బయోలాజికల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? లివింగ్ యానిమల్స్ ని యూస్ చేసి చిన్న చిన్న ఫిష్ టైప్స్ కానీ ఫంగల్ టైప్స్ కానీ ఏవైతే ఉంటాయో, బ్యాక్టీరియల్ టైప్స్ కానీ ఏవైతే వాటర్స్ లో ఉంటాయో వాటి నుంచి ఈ వేస్ట్ అన్నింటిని కూడా రిమూవ్ చేస్తాం. బయో రెమిడియేషన్ టెక్నిక్స్ యూస్ చేస్తాము. అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఫైటో రెమిడియేషన్. అంటే ప్లాంట్స్ ఉంటాయి సార్. ప్లాంట్స్ ఎట్లా క్లీన్ చేస్తాయంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి ఏంటంటే, సో ఇది జస్ట్ ప్లాంట్ అనుకోండి, ఎస్ ప్లాంట్ ఎట్వి కాదు. సో వీటి యొక్క రూట్ సిస్టమ్ అనేది చాలా హెవీగా ఉంటుంది, వీటి యొక్క రూట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ రూట్స్ నుంచి వాటర్ అనేది మనం పంపించాం అనుకోండి, వాటర్ ఇట్లా వెళ్తుంది అనుకోండి, ఈ రూట్స్ నుంచి వెళ్తున్నప్పుడు ఇది హార్డ్ వేస్ట్ అంతా కూడా ఉంచేస్తుంది, కేవలం ప్యూరిఫైడ్ లిక్విడ్ మాత్రమే వాటర్ లో కలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇట్లా ప్లాంట్స్ ని యూజ్ చేస్తే ఫైటో రెమిడియేషన్ టెక్నిక్స్ అని అంటారు. రైట్? సో ఈ విధమైన టెక్నిక్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. రైట్? ఎస్. అండ్ ఆల్సో యాడ్ ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నాడు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి టు డీల్ విత్ వాటర్ పొల్యూషన్? నమామి గంగే. వెరీ గుడ్. సో దట్ ఈస్ ది నమామి గంగే ప్రోగ్రామ్. ఎస్. ఇంకా వాటర్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్. అవునా? వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్స్ ఉన్నాయి. ఎస్. ఇంకా వెరీ గుడ్. ఎస్. అమృత్ మిషన్ ఒకటి ఉంది. అవునా? అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్. అమృత్ మిషన్ ఒకటి ఉంది. ఇంకా ఎట్లానే సిటీస్ ఒకటి ఉంది, దట్ ఈస్ స్మార్ట్ సిటీస్. సో స్మార్ట్ సిటీస్ మిషన్ లో కూడా వాటర్ చూస్తాము. అండ్ స్పెసిఫిక్ గా వాటర్ గురించి రీసెంట్ గా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. వాట్ ఆర్ దోస్? జల్ శక్తి అభియాన్ మోస్ట్ ఇంపార్టెంట్. పీవైక్యూ కదా మెయిన్స్ లో ఇది, జల్ శక్తి అభియాన్. ఓకేనా? జల్ శక్తి అభియాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ క్లీనింగ్. ఇస్ దిస్ క్లియర్? సో ఇట్లా 3-4 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది, ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ కదా. రైట్? హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్. అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ నుంచి దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What role do environmental NGOs and activists, ఏంటి? environmental NGOs and activists play influencing, అదే ఇన్ కాదు and play an influencing environmental impact assessment outcomes for major projects in India. అంటే NGOs, ఎన్విరాన్మెంటల్ NGOs కానీ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కానీ ఈ EIA ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవుట్కమ్స్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎటువంటి రోల్ అనేది ప్లే చేస్తున్నారని అయితే చూడండి. దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ 4 examples, citing 4 examples, right? And this is a 10 marks question. So literally this is a difficult question. This is the difficult question. Environment impact assessment okay, but environment impact assessment లో వాళ్ళ ఇంపాక్ట్ అనేది క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ ఎట్లా వస్తాయి? రైట్? అయితే ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ ప్రిలిమ్స్ కి చదువుతారు, ఎక్కడైనా ఇది ఎట్లా చదువుతారా? ఎన్విరాన్మెంట్ చదువుతున్నప్పుడు ఇది ఎట్లా చదువుతారా? రైట్? ఎస్. సో అయితే సి హియర్ అను
there is advantage for anthropology students. There is advantage for anthropology students. ఎందుకు అంటే ఆంథ్రోపాలజీలో పేపర్ 2 లో స్పెసిఫిక్ పార్ట్ అనేది ఉంది, దట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ టాపిక్ చూస్తాం. ఈ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ లో కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి చూస్తాం. ఇప్పుడు కొన్ని డిస్కస్ చేస్తాను, అవి ఆంథ్రోపాలజీ నుంచి యాక్చువల్లీ. అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆంథ్రోపాలజీలో. సో వాటిలో 4 ఎగ్జాంపుల్స్ అనేవి రాయొచ్చు. సరే, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఎక్కడ చేస్తాం? ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడే కదా, అవునా? డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడే కదా. ఎస్, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ లోని ఆంథ్రోపాలజికల్ ఎగ్జాంపుల్స్ చూస్తాము. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ట్రైబల్స్ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది కూడా చూస్తాం. ట్రైబల్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, అవునా? ద ప్రాబ్లమ్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. సో హ్యాపీగా సేమ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ రాసుకోవచ్చు. సో ఐఎమ్ మెన్షనింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంథ్రోపాలజీ దట్ వీ టేక్. అంటే ట్రైబల్స్ గురించి అయినా ఏదైనా సరే, దెర్ ఇస్ వన్ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ వేదాంత కంపెనీ. వేదాంత కంపెనీ ఒడిస్సాలో దెర్ ఇస్ వన్ హిల్స్ దట్ ఈస్ కాల్డ్ నియంగిరి హిల్స్. అయితే నియంగిరి హిల్స్ లో బాక్సైట్ ఉంది. ఏముంది? బాక్సైట్. అయితే వేదాంత అనేది ఇండియాలోనే హైయెస్ట్ మైనింగ్ కంపెనీస్ లో చాలా పెద్ద కంపెనీ వేదాంత కంపెనీ. సో ఈ కంపెనీ నియంగిరి హిల్స్ నుంచి బాక్సైట్ మైనింగ్ అనేది చేద్దామని, అయితే ఒడిస్సా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకుంది. అక్కడంతా కూడా మ్యానిపులేట్ చేసేసారు, రిజల్ట్స్ అన్ని కూడా మ్యానిపులేట్ చేసేసారు. అయితే నియంగిరి హిల్స్ లో దెర్ ఎగ్జిస్ట్ వన్ ట్రైబ్, దట్ ఈస్ డోంగ్రియా కోన్స్. అయితే ఈ డోంగ్రియా కోన్స్ ఈ ఎన్జిఓస్ తో కలిపి, కొంతమంది ఎన్జిఓస్ తో కలిపి ఫైట్ చేసి చివరికి సుప్రీం కోర్టు దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది తెప్పించుకున్నారు. సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఈ నియంగిరి హిల్స్ నుంచి వేదాంత కంపెనీ వెళ్ళిపోవాలి, ట్రైబల్స్ కి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయాలి అని. దిస్ ఈస్ ద క్లియర్ ట్రియంఫ్ ఆఫ్ ట్రైబల్స్ ఓవర్ ది బిగ్ కార్పొరేట్స్. అంత పెద్ద కార్పొరేట్ కంపెనీస్ దగ్గర నుంచి గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఎస్, సో ట్రైబల్స్ అంతే పట్టుదలగా ఉన్నారు. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ కూడా ట్రైబల్స్ కి అలానే హెల్ప్ చేయడం జరిగింది. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? వీ కెన్ రైట్ దిస్ ఎగ్జాంపుల్. నేను చెప్పిన కేస్ స్టడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాడు 4 ఎగ్జాంపుల్స్ అన్నాడు కదా, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని. ఆ ఇంపార్టెంట్ డీటెయిల్స్ తో ఇది ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే నెక్స్ట్ ఇంకా 3 చెప్తా, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్. డన్? ఇస్ దిస్ క్లియర్? రైట్. ఎస్. అండ్ అలానే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ లో ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా నార్మల్ గా చూస్తాం. దట్ ఈజ్ ది నర్మదా బచావో ఆందోళన్. ఏంటిది నర్మదా బచావో ఆందోళన్? దిస్ ఈజ్ అన్ ఎన్జిఓ. ఇది ఒక ఎన్జిఓ. సారీ, ఆందోళన్. ఇది ఒక ఎన్జిఓ, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓ. దేని గురించి? పేర్లోనే ఉంది. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? నర్మదా రివర్. నర్మదా రివర్ ని ప్రొటెక్ట్ చేయడానికి నర్మదా బచావో ఆందోళన్ అనే ఎన్జిఓ ఉంది. సో వీళ్ళు ఈ నర్మదా రివర్ మీద, గవర్నమెంట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ నర్మదా డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎస్, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తే ట్రైబల్స్ సఫర్ అవుతారు. అక్కడ ఉన్న ట్రైబల్స్, లాక్స్ ఆఫ్ ట్రైబల్స్ సఫర్ అవుతారు. క్లియర్? సో అయితే ఎన్జిఓస్ ట్రైబల్స్ తో కలిపి గవర్నమెంట్ తో ఫైట్ చేయడం అనేది జరిగింది. క్లియర్? అయితే ఇప్పటికీ ప్రాబ్లం అనేది నడుస్తుంది. అయితే ఇక్కడ మనం ఎలా రాస్తాం? ఇక్కడ ట్రైబల్స్ తో కలిసి ఎన్జిఓస్ అదంతా రాయదు. క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాబట్టి నర్మదా బచావో ఆందోళన గురించి చెప్తారు, నర్మదా రివర్ డ్యామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈ ఎన్జిఓస్ ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ చేసి వీటి వలన చాలా ట్రైబల్స్ అండ్ నాన్ ట్రైబల్స్ కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి, సో పీపుల్ తరపున నిల్చొని ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ కి ఎగెయిన్స్ట్ గా ఫైట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళకి ప్రాపర్ కంపెన్సేషన్ రావడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు మనం రాస్తాం. ఓకేనా? క్లియర్? రైట్. ఎస్. అయితే అంటే ఈవెన్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఆంథ్రోపాలజీలో సో దెర్ ఆర్ ఫ్యూ ఆంథ్రోపాలజిస్ట్, లైక్ దీన్ని స్టడీ చేసింది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. సో దట్ ఈస్ ఫెలిక్స్ పాదెల్.
సో ఫెలిక్స్ పాదిల్ హీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. సో ఇతను ఈ నర్మదా బచావో ఆందోళన చదవడం జరిగింది. అండ్ దెర్ ఇస్ ఫీమేల్ ఆంథ్రోపాలజిస్ట్ ఆల్సో కాల్డ్ అరుంధతి రాయ్. అరుంధతి రాయ్, రైట్. మన 2024 పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో కూడా చెప్పారు అది. సో అయితే వీళ్ళని మీరు ఆంథ్రోపాలజిస్టులు అని చెప్పాల్సి లేదు. ఎస్, వీళ్ళు ఆంథ్రోపాలజిస్టులే. యూ కెన్ ఆల్సో రైట్ దెమ్ దీస్ పీపుల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఓకేనా, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కింద కూడా వీళ్ళని మీరు రాయొచ్చు. డన్, క్లియర్, అర్థమవుతుందా? ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ని యూజ్ చేసి రాయాలి, లేదంటే ఇది ఒక క్లియర్ బౌన్సర్, ఇది ఒక డిఫికల్టీ క్వశ్చన్. ఇది ఒక డిఫికల్టీ క్వశ్చన్. నార్మల్ ఎక్కడైనా డిస్కషన్స్ లో వస్తే రాయొచ్చు. అండ్ ఈవెన్ పర్టికులర్ టు ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ కూడా అక్కడ మన నాలెడ్జ్ ని ఇక్కడ కాస్త ఇంటిగ్రేట్ చేసి రాయొచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్ వీళ్ళు ఆంథ్రోపాలజిస్టులు అయినప్పటికీ కూడా ఎన్విరాన్మెంటల్ రైట్స్ గురించే పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని కూడా హ్యాపీగా అనొచ్చు. డన్, రైట్. సో ఇదొక ఎగ్జాంపుల్ రాస్తాము, 2 ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేమైనా మీకు ఇట్లా మేజర్ ఇష్యూస్ అయినవి ఏమైనా ఉన్నాయా? కెన్ వి ఆల్సో రైట్ పోలవరం ప్రాజెక్ట్? రైట్, ఎస్, పోలవరం ప్రాజెక్ట్ వల్ల కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కాస్త చేంజ్ చేసి రిపోర్ట్స్ అనేవి ఫేవరబుల్ గా తెచ్చుకొని రావడం జరిగింది. క్లియర్, ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అట్లనే జరుగుతాయి. ఇస్ దిస్ క్లియర్? ఇది ఒక 3rd ఎగ్జాంపుల్ కింద రాసుకోవచ్చా? అండ్ దెర్ ఈజ్ అంటే ఇక్కడ ఫార్మర్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు కొంతవరకు, ఇవన్నీ కూడా రాస్తాం. అంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎక్కడైతే ఎక్కువగా జరిగాయో అట్లాంటి చోట వాటిని మనం రాస్తాము. ఎందుకంటే ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అనేవి అక్కడే చాలా ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. అయితే దెర్ ఈస్ వన్ కాపర్ ప్లాంట్ ఇన్ తూత్తుకుడి ఇన్ తమిళనాడు. క్లియర్, ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది, అది ఇప్పుడు కాదు, ఒక 2-3 years బ్యాక్. తూత్తుకుడి, సో తూత్తుకుడి, ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. ఏం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు? కాపర్ ప్లాంట్, కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. లోకలైట్స్ అందరూ కూడా రివర్స్ అవ్వడంతో విత్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ లోకల్ పీపుల్ అందరూ రివర్స్ అవ్వడం యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకేనా, క్లియర్, రైట్, అర్థమైందా? దీస్ ఆర్ ది 4 ఎగ్జాంపుల్స్ దట్ వీ కెన్ యూజ్. ఆర్ ఇంకేదైనా అదర్ ఎగ్జాంపుల్స్ ఉన్నా సరే వాటినైనా మీరు హ్యాపీగా రాయొచ్చు. డన్, రైట్, గుడ్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే బేసిక్ ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు బేసిక్ ఎన్విరాన్మెంట్ ని మనం ఇట్లా చదవలేము. బట్ ఒకవేళ మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అయితే అక్కడ అడ్వాంటేజ్ ని ఇక్కడ అడ్వాంటేజ్ కింద చేసుకోవచ్చు. సో మీకు కాస్త ఎడ్జ్ అనేది వస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ రాసి మనం ఆ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ప్లేస్ లో ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్ కూడా రాసినట్లయితే స్పెసిఫిక్ ఆన్సర్ కింద ఉంటుంది కాబట్టి మాక్సిమం మార్క్స్ వస్తాయి. అంటే రిమైనింగ్ పీపుల్ ఈ క్వశ్చన్ లో 1 or 2 మార్క్స్ సంపాదించుకుంటే, ఎస్, ఆ నాలెడ్జ్ ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ అనేది యూజ్ చేసుకుంటే, అంటే కేవలం ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకోవడం కాదు, ఆ నాలెడ్జ్ ని ఇక్కడ యూజ్ చేయగలగాలి ఆ టైంలో. అట్లా యూజ్ చేసుకున్నట్లయితే యూ మే క్రాస్ 10 marks కి 6 or 7 కూడా వస్తాయి. 7 కూడా వస్తాయి. ఏ క్వశ్చన్స్ లో చాలా ఎక్కువగా మార్క్స్ వస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయడంలో ఫెయిల్ అయితే ఆ క్వశ్చన్ ని మనం బాగా రాసినట్లయితే ఎక్కువ మార్క్స్ అనేవి అలాట్ చేస్తాం. డన్, రైట్. సో దట్ ఈస్ ఫైన్. సో దట్ ఈస్ ద 8th క్వశ్చన్. క్లియర్, ఎస్, 8th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడక్కర్లేదు. ఎందుకు 9th క్వశ్చన్ చూడక్కర్లేదు? ఏమని చెప్పాను నేను? 9th, 10th, 19th, 20th ఈ 4 క్వశ్చన్స్ కూడా ఏ టాపిక్ లో నుంచి వస్తాయి? క్లియర్లీ ఫ్రమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి వస్తాయి. ఓకేనా, 9, 10, 19, 20 4 క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి వస్తాయి. సో వీఆర్ డన్. సో 7th, 8th క్వశ్చన్స్ అనేవి మనం ఎన్విరాన్మెంట్ నుంచి చూసాము. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి 10 marks లో రాలేదు. ఓకేనా, 10 marks లో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్ అనేది రాలేదు. నౌ వీ షల్ మూవ్ ఫర్ 15 marks క్వశ్చన్స్. దిస్ ఇస్ సో 17th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ డిజాస్టర్ రెసిలియన్స్? రైట్. సో క్వశ్చన్ ఏ టాపిక్ ఇది? డిజాస్టర్ మేనేజ్మెంట్.
సో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్ 10 మార్క్స్ రాలేదు, బట్ 15 మార్క్స్ క్వశ్చన్ లో వచ్చింది. వాట్ ఈస్ డిజాస్టర్ రెసిలియన్స్? సో దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, 15 మార్క్స్ కాబట్టి ఓకే. నెక్స్ట్, హౌ ఈజ్ ఇట్ డిటర్మైన్డ్? అది ఏ విధంగా డిజాస్టర్ రెసిలియన్స్ అని చెప్తాము. సెకండ్ పార్ట్, డిస్క్రైబ్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ రెసిలియన్స్ ఫ్రేమ్వర్క్. సో రెసిలియన్స్ ఫ్రేమ్వర్క్ లోనే వేరియస్ ఎలిమెంట్స్, రైట్? థర్డ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ వరకు క్వశ్చన్ ఈజీ, ఇవన్నీ కూడా బేసిక్ గా చూస్తాం. నెక్స్ట్ చూడండి, మెన్షన్ ది గ్లోబల్ టార్గెట్స్ ఆఫ్ సెండై ఫ్రేమ్వర్క్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఐటీసీ. అంటే హానెస్ట్ గా కన్ఫెస్ చేస్తే సెండై ఫ్రేమ్వర్క్ 2015-30 అందరూ చదువుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సెండై ఫ్రేమ్వర్క్ అందరూ చదువుతారు. బట్ గ్లోబల్ టార్గెట్స్ అనేవి 7 టార్గెట్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ గా 7 టార్గెట్స్ ఉన్నాయి. ఆ 7 టార్గెట్స్ ని రాయడం అనేది డిఫికల్టీ. క్లియర్, రైట్? అయితే సెండై ఫ్రేమ్వర్క్ అనేది సెండై ఫ్రేమ్వర్క్ అనేది 2015-30 తీసుకొచ్చారు, రైట్? అయితే దీంట్లో there are 2 objectives. ఒకటి 4 గ్లోబల్ ప్రయారిటీస్. మోస్ట్లీ పీపుల్ అందరూ కూడా ఈ 4 గ్లోబల్ ప్రయారిటీస్ గుర్తుంచుకుంటారు. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్. 4 గ్లోబల్ ప్రయారిటీస్ ఉంటాయి, ఇవే అందరూ గుర్తుంచుకుంటారు. ఈ 4 గ్లోబల్ ప్రయారిటీస్ కాకుండా 7 టార్గెట్స్ ఉంటాయి. ఈ 7 టార్గెట్స్ అనేవి జనరల్ గా చూస్తాం, బట్ ఎగ్జామ్ ముందు 7 స్పెసిఫిక్ టార్గెట్స్ ఎవరు గుర్తుంటాయి? 7 స్పెసిఫిక్ టార్గెట్స్. క్లియర్? సో దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ద క్వశ్చన్ వెరీ డిఫికల్ట్. క్లియర్? ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది డిఫికల్టీ. వాట్ ఐ డిడ్, ఈ 4 గ్లోబల్ ప్రయారిటీస్ అడగకపోయినా ఈ 4 గ్లోబల్ ప్రయారిటీస్ రాసి నాకు ఇందులో ఒక 5 టార్గెట్స్ గుర్తున్నాయి, ఆ 5 టార్గెట్స్ నే మెన్షన్ చేశాను. సో ఆ 2 టార్గెట్స్ నాకు గుర్తులే, 2 టార్గెట్స్ గుర్తులే. ఎందుకంటే దిస్ ఇస్ క్వశ్చన్ 17. సో టైం క్రైసిస్ లో ఉంటాము అప్పుడు. టైం క్రైసిస్ లో ఉంటాము, అంత టైం ఇన్వెస్ట్ చేయలేము. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా టైం టేకింగ్ క్వశ్చన్సే కదా, రైట్? క్లియర్? ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా టైం టేకింగ్ క్వశ్చన్సే. నాకు టైం లేదు. నేను 17th క్వశ్చన్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ అంటే అర్థం ఏంటి? నేను ప్రతి క్వశ్చన్ 10 మినిట్స్ రాయాలి, నాకు ఆ 10 మినిట్స్ ఉంది, నాకు అంతకన్నా టైం లేదు. సో నేను అంత టైం ఇన్వెస్ట్ చేయలేదు. నాకు కేవలం 5 టార్గెట్స్ గుర్తొచ్చి ఆ 5 టార్గెట్స్ రాసింది. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు రైట్ ది అదర్ 2. గుర్తులేదు. ఆ టైంలో ఆలోచించినా గుర్తు రావేమో ఆ టెన్షన్ లో. క్లియర్? సో దట్ యాక్చువల్లీ మేక్స్ ద క్వశ్చన్ డిఫికల్టీ. ఆ 7 స్పెసిఫిక్ టార్గెట్స్ గుర్తుంచుకోవడం కష్టం. డన్? క్లియర్? సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిందా టాపిక్ మీకు? ఓకే, అవ్వలేదా? సో అయితే దిస్ ఇస్ ద క్లియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఈజీ. ఆ చిన్న టాపిక్ అది ఎక్కువ క్లాసెస్ కూడా పట్టదు. హార్డ్లీ ఒక 3 క్లాసెస్ తీసుకుంటాయి, అంటే 3 days, 3 or 2 days. ఓకే, లెట్స్ టేక్ 3 days. 3 days లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంత కూడా అవసరం లేదు. 2 or 3 days కూర్చుంటే కంప్లీట్ అయిపోతుంది, అంతకన్నా ఇంకేం లేదు. చిన్న టాపిక్ అది, బట్ అది లేకపోతే ఈ క్వశ్చన్ అర్థం కాదు. క్లియర్? సో అందుకని ఈ క్వశ్చన్ నేను డిస్కస్ చేయట్లేదు. బట్ దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. నేను 3 క్వశ్చన్స్ పెట్టాను కదా. డిజాస్టర్ రెసిలియన్స్ అంటే ఏంటి, ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు, ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డిజాస్టర్ రెసిలియన్స్ లో అందరూ డిస్కస్ చేస్తారు. అది బేసిక్ క్వశ్చన్. క్లియర్? బేసిక్ క్వశ్చన్. ఈ 7 సెండై ఫ్రేమ్వర్క్ కూడా అందరూ డిస్కస్ చేస్తారు. గ్లోబల్ టార్గెట్స్ కూడా క్లాస్ లో డిస్కస్ చేస్తారు. బట్ లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ లో 7 గ్లోబల్ టార్గెట్స్ ఎగ్జాక్ట్ గా గుర్తురావడం అనేది కష్టం, రైట్? ఒక 3, 4, 5 గుర్తొస్తాయి, వాటిని మనం రాసి వస్తాం. అంతకన్నా ఇంకో స్కోప్ అనేది వెతకాల్సిన అవసరం లేదు. డన్? అయితే when it comes to the part of disaster management, దీనికి ఎటువంటి అంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్ రాస్తాం మనం ఖచ్చితంగా. కేవలం క్లాస్ నోట్స్ తో పాటు ఎన్డిఎంఏ గైడ్ లైన్స్. ఎన్డిఎంఏ డైరెక్ట్ గా వెబ్సైట్ కి విజిట్ చేయండి. ఆ వెబ్సైట్ లో ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ ని డైరెక్ట్ గా మనం నోట్ మేకింగ్ చేసుకోవాలి. క్లియర్? క్లాస్ నోట్స్ లో వీటిని మీకు ఇస్తే ఓకే, బట్ మోస్ట్లీ చాలా సార్లు ఏం చెప్తారంటే ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ చాలా ఉంటాయి, ఆ గైడ్ లైన్స్ మిమ్మల్ని చదవమంటారు. ఎస్, యాక్చువల్లీ ఆ వర్క్ మీరు చేయాలి, ఆ వర్క్ మీరే చేయాలి. ఆ ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అనేది మీరు చదువుతారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ.
సో దిస్ ఇస్ ద ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెబ్సైట్. సో దీంట్లోకి మీకు వెళ్తే రైట్ అబౌట్ అస్ గవర్నెన్స్ మిటిగేషన్ కెపాసిటీ వస్తుందా? సో దీంట్లో చూడండి గవర్నెన్స్ లో అండ్ డిఎం యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ డైరెక్ట్ గా మీరు చదవండి. ఎస్, డిఎం యాక్ట్ 2005 ఓపెన్ చేసి చదవండి. అండ్ నెక్స్ట్ చూడండి కనిపిస్తుందా నేషనల్ డిఎం పాలసీ, ఎన్యూసి. Yes. రైట్. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ అది కూడా డైరెక్ట్ గా ఓపెన్ చేసి చదవండి. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్, ఎస్ అది కూడా చదవండి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ 10-point ఎజెండా, ఎస్ దిస్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చదవండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ క్వశ్చన్ అడిగాడు అనుకోండి అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఆర్ ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ మెషర్స్ ఏమున్నాయంటే యూ నీడ్ టు రైట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ 10-point ఎజెండా ఉంది, ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ ఉన్నాయి అని మీరు రాయాలి. క్లియర్. అందులో ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ మీద కొట్టండి. ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ కొడితే అప్పుడు మీకు ఇదిగోండి ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ చూసారా ఎన్ని ఉన్నాయి, టోటల్ 34. ఈ 34 రిలేటెడ్ డిజాస్టర్స్ కి గైడ్ లైన్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నేను గైడ్ లైన్ కూడా ఓపెన్ చేస్తాను, బట్ ఇప్పుడు చదవను, అది క్లాస్ లో మీరు చూస్తారు. దిస్ ఈస్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ సర్వీసెస్ ఇన్ డిజాస్టర్స్ టైంలో ఏ విధమైన మెంటల్ హెల్త్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఉండాలి అని గైడ్ లైన్స్. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కోల్డ్ వేవ్స్ ఫ్రోస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ల్యాండ్ స్లైడ్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ల్యాండ్ స్లైడ్స్ వస్తే ఏ విధంగా రిస్క్ ని మేనేజ్మెంట్ చేస్తాము అని. సో దిస్ కుడ్ బి పాసిబుల్ క్వశ్చన్. అండ్ ఇక్కడ చూడండి గైడ్ లైన్స్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్, జిఎల్ఓఎఫ్. లాస్ట్ ఇయర్ ముందే అడిగాడు, ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అడిగాడు డైరెక్ట్ గా. క్లియర్. సో ఇప్పుడు ఐ షో గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ ఓపెన్ చేస్తాం చూడండి. ఇది డౌన్లోడ్ చేయండి. ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దిస్ ఇస్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ గా జిఎల్ఓఎఫ్. క్లియర్? ఎస్. ఓకే, టోటల్ 113 పేజెస్ ఉన్నాయి. 113 పేజెస్ మీరు చదవాల్సిన అవసరం ఉండదు. కొన్ని స్పెసిఫిక్ గా ప్లేసెస్ ఉంటాయి, స్పెసిఫిక్ ప్లేసెస్ లో మీరు చదివితే ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అనేవి మీకు ఉంటాయి. ఓకే, ఈ మెసేజెస్ చదవాల్సిన అవసరం లేదు. ప్రిఫేసెస్ అక్నాలెడ్జ్మెంట్ ఏం చదవాల్సిన అవసరం. ఎస్, ఈ కంటెంట్ లో చూడండి స్టార్టింగ్ కాంటెక్స్ట్ ఇచ్చాడు. అంటే ఒకవేళ మీకు ఇంకా అంటే జిఎల్ఓఎఫ్ ద గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ మీద ఇంకా కంటెంట్ అనేది కావాలి అనుకుంటే ప్రాపర్ గా యూ కెన్ విజిట్ దిస్ 1.1 మీరు చూడగలరు. రైట్. అండ్ ఎన్డిఎంఏ పాలసీ అండ్ గైడ్ లైన్స్ అది చూస్తే సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. ఓకేనా? క్లియర్? రైట్. ఎస్. సో మీరు గైడ్ లైన్స్ అనేవి ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ 1.1 చూడండి. అంటే ఇండెక్స్ చూస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్. ప్రెసెంట్ మెకానిజం ఫర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడిగే స్కోప్ ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్స్ లో. అండ్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఎన్డిఎంఏ గైడ్లైన్స్. ఈ ఫస్ట్ 1.1, 1.3, 1.5, 1.6 సరిపోతాయి. ఇంకా మిగిలినవి మనకి అవసరం లేదు. రైట్. అలా ప్రతిదీ చదవలేము మనం. డన్.
Yeah, see, so this is the present mechanism. Right. So the 3-phase early warning system. ఇవి మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ లో ఈ ఫ్లో చార్ట్స్ అనేవి వేస్తారు, ఎక్స్ట్రా +1 మార్క్ వస్తుంది. +1 వాడు క్వశ్చన్ అడిగితే ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ మీరు వీటిని మెన్షన్ చేస్తే +1 మార్క్ వస్తుంది. 6 మార్క్స్ వస్తే ఎక్స్ట్రా 1 మార్క్ వేస్తాడు, 7 మార్క్స్ వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. 4 వేద్దాం అనుకుంటే ఎక్స్ట్రా 1 మార్క్ 5 మార్క్స్ వేస్తాడు. సో దీస్ ఆర్ ది మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ దీస్ ఆర్ సమ్ approaches to guidelines. Clear? Approaches to guidelines. ఇవి మీరు చూడాల్సి ఉంటుంది. Done? Guidelines. Is this clear? Yes, sir. Yes. So that is related to disasters. 15 marks question అనేది వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రమే డిఫికల్ట్. ద 7 గ్లోబల్ టార్గెట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్లడింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్. ఇది క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్ అని అంటున్నాడు. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో నేను కూడా అదే రాశాను, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ యూ నీడ్ టు అడ్రస్. అండ్ నెక్స్ట్ డిస్కస్ ది కాజెస్ ఆఫ్ దిస్ డిజాస్టర్. సో అది సెకండ్ పార్ట్. Mention the features of 2 such major floods. రెండు మేజర్ ఫ్లడ్స్ ఇన్ ద లాస్ట్ 2 decades, లాస్ట్ 20 years లో 2 మేజర్ ఫ్లడ్స్ ఏవైతే వచ్చాయో అది కూడా ఏ ఫ్లడ్స్? అర్బన్ ఫ్లడ్స్. అర్బన్ ఫ్లడ్స్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రైబ్ ది పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ఇండియా. పాలసీస్ ఏమున్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి దట్ ఎయిమ్ ఎట్ టాక్లింగ్ సచ్ ఫ్లడ్స్. అటువంటి ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఏ పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అని మనం మెయింటైన్ చేస్తున్నాము అని. డన్? ఎస్. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్ కాదు. ఏ క్వశ్చన్ ఇది? ఏ క్వశ్చన్ ఇది? దిస్ ఇస్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. రైట్, ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. సో ఎన్విరాన్మెంట్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 3 క్వశ్చన్స్ వచ్చాయి. క్లియర్? 3 క్వశ్చన్స్ వచ్చాయా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ లో? సో 2 10 మార్క్స్ వచ్చి ఒక 15 మార్క్స్ వచ్చింది. సో దిస్ ఇస్ ద 15 మార్క్స్ క్వశ్చన్. సో దీనికి సెపరేట్ గా ఏదైనా ప్రిపేర్ అవ్వాలా? జాగ్రఫీ నాలెడ్జ్ సరిపోతుందా? జాగ్రఫీలో కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ చూస్తాం కదా, అవునా? అంతేనా కదా? ఎన్విరాన్మెంట్ బేసిక్ గా ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది బేసిక్ కాన్సెప్ట్. క్లియర్? ఎస్. సో ఇస్ అన్ ఎమర్జింగ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్ అని రాస్తారు. కొన్ని పాయింట్స్, కౌంటర్ పాయింట్స్ కూడా రాయొచ్చు. కేవలం క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్ మాత్రమే కాదు, అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కూడా అని రాసి 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను. కాజెస్ ఆఫ్ దిస్ డిజాస్టర్. ఈ డిజాస్టర్ కాజెస్ ఏంటి? ఎందుకు అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది? కెన్ ఐ సే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్? yes. Because Sorry? of temperature. Okay, very good. So high temperatures. So high temperatures అనేవి ఏం చేస్తున్నాయి? అర్బన్ హీట్ ఐలాండ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ అర్బన్ హీట్ ఐలాండ్స్ దే యాక్చువల్లీ స్పర్. ఏం స్పర్ చేస్తాయి? దే యాక్చువల్లీ స్పర్ ది ఇవాపరేషన్. ఎక్కువ ఇవాపరేషన్ క్రియేట్ చేస్తే దే ఫార్మ్ ఇంటూ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యి ఏం చేస్తాయి? ప్రెసిపిటేషన్ అంటే rainfall. Clear? They leads to rainfall. Clear? Right. So high temperature ఒక పాయింట్ కింద చూస్తాము. ఇవంతా లింక్ చేయాల్సి ఉంటుంది. ఎస్, యూ నీడ్ టు లింక్. ఇవన్నీ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, కెన్ ఐ సే ది ఇంప్రాపర్ అర్బన్ ప్లానింగ్? రైట్ సార్, ఇంప్రాపర్ అర్బన్ ప్లానింగ్ అని. రైట్. అండ్ కెన్ ఐ సే encroachments of river fronts. Right sir? Yes sir. Right. Can I say
4 sewerage management రాయొచ్చా? Yes, sir. Yes, all these are basic things we need to write and we need to give examples. Proper గా వీలైన చోట ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాం, రైట్? ఎస్, అయితే కొన్ని రెండే అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, క్లియర్ గా అడుగుతున్నాను. రెండు మేజర్ ఫ్లడ్స్ అనేవి అర్బన్ ఫ్లడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అయితే చెప్పండి ఏదైనా ఎగ్జాంపుల్. లాస్ట్ 2 decades లో అన్నాడు. సో లాస్ట్ 20 years లో. వైజాగ్, హైదరాబాద్. వైజాగ్ ఫ్లడ్స్ ఎప్పుడు లేవు కదా. వైజాగ్ అర్బన్ ఫ్లడ్స్ ఎప్పుడు చూడం. ఎస్, దట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఫ్లడ్స్ చూస్తాం. హైదరాబాద్ ఫ్లడ్స్ ఇంకా చెన్నై ఫ్లడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. ఎస్, చెన్నై ఫ్లడ్స్ 2016 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? అండ్ నెక్స్ట్ అంటే జనరల్ గా చెప్తున్నాను, 2 చాలు. బెంగళూరు ఫ్లడ్స్ 2016-17 ఆ టైంలో, రైట్? సో Kerala. చెన్నై బెంగళూరు మోస్ట్ ఇంపార్టెంట్. చెన్నై బెంగళూరు అండ్ నెక్స్ట్ హైదరాబాద్. క్లియర్? ఫైన్. వరంగల్ కూడా వచ్చింది సార్. సారీ వరంగల్ సార్. వరంగల్ అంటే ఇక్కడ ఫ్లడ్స్ ఏవైతే చూస్తామో ఇది ఐ మీన్ వీటితో కంపేర్ చేస్తే స్మాల్ లెవెల్. అండ్ వరంగల్ ని మరి అర్బన్ ఏరియాస్ లైక్ చెన్నై బెంగళూరుతో కంపేర్ చేయలేము కదా. సో అందుకని ఈ ఎగ్జాంపుల్స్ రాయండి. ఈ చెన్నై ఫ్లడ్స్ కానీ బెంగళూరు ఫ్లడ్స్ కానీ ఈ హైదరాబాద్ ఫ్లడ్స్ కానీ ఎవరు చూసినా అర్థమవుతుంది. ఎస్, ఇవి జరిగాయి. న్యూస్ పేపర్స్ లో చాలా ఎక్కువగా వస్తాయి, రైట్? ఎస్, మన రీసెంట్ ఖమ్మంలో కూడా వచ్చింది సార్ ఫ్లడ్స్. రైట్. అంటే ఈ ఫ్లడ్స్ ఇవి మనం లోకల్ న్యూస్ పేపర్స్ లోనే చూస్తాము. సో అవి అంత స్పెసిఫిక్ గా మనం చూడం. బీహార్ స్టేట్స్ రాయకూడదు, స్పెసిఫిక్ గా అర్బన్ ఏరియాస్ రాయాలి. బీహార్ లో ప్రాపర్ అర్బన్ ఏరియా, ఈవెన్ బీహార్ క్యాపిటల్ కూడా మనం అర్బన్ ఏరియా కింద కన్సిడర్ చేయకూడదు. అది మరీ అంత అర్బన్ కాదు. డన్. ఈవెన్ జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ కూడా అసలు అర్బన్ కాదు. అది చూస్తే రాంచీ ఒక ప్రాపర్ పల్లెటూరు ఉన్నట్టే ఉంటారు, పేరుకే క్యాపిటల్, రైట్? సో దట్ ఈస్ సో మోస్ట్లీ అర్బన్ ఫ్లడ్స్ అన్న వెంటనే మీ ఆన్సర్స్ అనేవి ఫస్ట్ అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే ఇక్కడ వచ్చే ఫ్లడ్స్ ని మనం మెన్షన్ చేస్తాం. డన్ సార్. మనం ఢిల్లీలో సివిల్ హాస్పిటల్స్ డెత్ అయ్యాయి కదా సార్. రైట్. ఢిల్లీ ఫ్లడ్స్ కూడా రాయొచ్చు. ఢిల్లీ ఫ్లడ్స్ కూడా రాస్తాం, బట్ ఫ్రీక్వెంట్ గా ఈ సౌత్ స్టేట్స్ లోనే వస్తాయి. సో అందుకని ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. ఢిల్లీ ఫ్లడ్స్ కూడా రాయొచ్చు. ఎస్, ఢిల్లీ ఫ్లడ్స్ కూడా మోస్ట్ ఫేమస్. అండ్ డిస్క్రైబ్ ది పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అంటున్నాడు. అయితే మనకి ఏ పాలసీస్ ఉన్నాయండి? అయితే నేను ఇందాక ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అని చూపించాను కదా. ఆ ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ లోనే మీకు ఉంటుంది, దట్ ఈస్ రిలేటెడ్ టు అర్బన్ ఫ్లడింగ్. క్లియర్? అర్బన్ ఫ్లడింగ్ అందులో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గైడ్ లైన్స్ ఓపెన్ చేయను, బట్ జస్ట్ గో టు. రైట్. 21 చూడండి. 21 గైడ్ లైన్స్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ Urban flooding. రైట్. సో అందుకని ఈ పేజ్ విజిట్ చేస్తే ఒక్కసారి ఇక్కడ ఉన్న 34 గైడ్ లైన్స్ కూడా దేనికి ఉన్నాయో మీరు చూస్తే అది మీరు అక్కడ ఎగ్జాంపుల్ కింద రాయగలరు. అవునా? Yes, sir. రైట్. ఎస్, సో దట్ ఈస్ ఫైన్. ఎస్, దీన్ని మనకు ఫ్రేమ్వర్క్ పాలసీస్ లో మెన్షన్ చేస్తాం. పాలసీస్ ఫ్రేమ్వర్క్ లో ఒకటి ఏం మెన్షన్ చేస్తాం, దట్ ఈస్ ది ఎన్డిఎంఏ గైడ్ లైన్స్, రైట్? సో ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ ఆన్ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది చూస్తాము. అండ్ ఇంకా దెర్ ఈస్ ప్రాపర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది చూస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీ కెన్ ఆల్సో రైట్ అమృత్ మిషన్ కూడా రాయొచ్చు. అవునా? వాటర్ బాడీస్ ఇందాక వాటర్ గురించే కదా రాసాం, ఫ్లడ్స్ కూడా వాటర్ గురించే కదా. ఇంకా స్మార్ట్ సిటీస్ ఫ్రేమ్వర్క్స్ పాలసీస్ అనేవి చూస్తాము. అవునా? క్లియర్? రైట్? ఇస్ దిస్ క్లియర్? అయితే
అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇది మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివినప్పుడు చదువుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ బేసిక్ గా నేర్చుకుంటారు. ఎన్విరాన్మెంట్ లో అయినా నేర్చుకుంటారు. ఆర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా నేర్చుకుంటారు. నేర్చుకోకపోయినా గుర్తుంచుకోండి. ఇప్పుడు దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ముంబైలో దెర్ ఈస్ సెపరేట్ స్టార్మ్ వాటర్ disposable system. Storm water disposable disposal. Storm water disposal system. అయితే storm water disposal system అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ముంబై. ముంబై ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ చెన్నైలో కూడా ఉంది. చెన్నైలో కూడా స్టార్మ్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్ ఉంది. బట్ ముంబైది చాలా ఫేమస్. దేనిదైనా ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రేమ్ వర్క్. క్లియర్? డన్. ఎస్. సో దీంతో 18th క్వశ్చన్ కూడా మనం ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ కూడా కంప్లీట్ చేసేసాం. రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం కావాలి క్లియర్ గా? ఎన్విరాన్మెంట్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ మీరు ప్రిలిమ్స్ లో ఏవైతే చదువుతారో ఆ నాలెడ్జ్ మీకు మెయిన్స్ లో ఏ విధంగా కూడా ఉండదు. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ పార్ట్ కి వచ్చేసరికి ప్రిలిమ్స్ లో కంప్లీట్ గా వేరేగా నేర్చుకుంటారు. మెయిన్స్ లో కంప్లీట్ గా వేరేగా నేర్చుకుంటారు. కేవలం ఇక్కడ మీకు హెల్ప్ అయ్యేది ఎన్విరాన్మెంట్ లో. గుర్తుంచుకోండి, ఎన్విరాన్మెంట్ లో కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏ వచ్చినా సరే వాటిని ఖచ్చితంగా స్ట్రెస్ చేసి చదవాలి. వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ ఉంటాయి. డన్. క్లియర్? అండ్ యాక్ట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇస్ దిస్ క్లియర్? Right. So this is with the part of environment and disaster management. Paper 3 lo we are left with only internal security. Internal security complete ayinda? Not yet, sir. Okay, right. That is fine. So నేను వీలైనంత వరకు చెప్తాను. సోర్సెస్ కానీ క్వశ్చన్స్ కానీ బేసిక్ లెవెల్లో డిస్కస్ చేస్తాను. నో ప్రాబ్లం. డూ అటెండ్ ఫర్ ది క్లాస్. యూ లెర్న్ సంథింగ్. అండ్ మీరు క్లాసెస్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి ఏంటి అని మీకు అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్? ఎస్, దట్ ఈస్ వన్. ఎనీ డౌట్స్? అండ్ ఎస్, ఈవెన్ అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ ఉన్నా కూడా మనం రాయొచ్చు. స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఉంది. ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ హైదరాబాద్ లో కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ ఉంది. నేనేమని చెప్పాను? రివర్ వాటర్ ఫ్రంట్స్ ని ఎన్క్రోచ్మెంట్ చేయడం వలన అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది అని చెప్పాను. అవునా? సో వాటికి అనుగుణంగా ప్రెసెంట్ హైదరాబాద్ లో ఏదైనా స్కీమ్ నడుస్తుందా? ఏదైనా ఇష్యూ జరుగుతుందా? India, something. Sorry? Hydra nonsense, sir. రైట్, దట్ ఈస్ హైడ్రా. క్లియర్? హైడ్రా దేని గురించి? హైదరాబాద్ లో వాటర్ బాడీస్ ఎవరైతే ఇంక్రోచ్ చేశారో ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా అది డెమాలిష్ చేస్తుంది. రైట్? సో దట్ యూ కెన్ రైట్ ఫ్రేమ్వర్క్ పాలసీస్ లో రాయొచ్చు. స్టేట్ లెవెల్ పాలసీస్ అని పెట్టి ఎగ్జాంపుల్ కింద రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ హైడ్రా ప్రాజెక్ట్. ఆ హైడ్రా యొక్క డ్యూటీ అనేది రాస్తారు. క్లియర్? సో లోకల్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ అనేది క్లియర్ చేస్తున్నారు. అదొకటి. అండ్ సెకండ్ వన్ ఏంటి? ద మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. క్లియర్? Yes, sir. రైట్? ఎస్. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు హ్యాపీగా మెన్షన్ చేసుకోవచ్చు. స్టేట్ లెవెల్ స్కీమ్స్ కూడా. రైట్? ఎస్. హోప్ ఐఎమ్ డన్. సో రేపు మనం ఇంటర్నల్ సెక్యూరిటీ డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ సెక్యూరిటీ అయిన తర్వాత we shall go with ethics కంప్లీట్ అయింది కదా? Yes, sir. రైట్, గుడ్. సో రేపు GS 3 కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ethics వెళ్దాం. So on that note, fine. Bye. We shall meet tomorrow.